ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రెహమాన్ ఆరోగ్యాన్ని ఉన్నట్లు అపోలో హాస్పిటల్ వర్గాలు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశాయి. ఇవాళ ఉదయం ఏఆర్ రెహమాన్ ఛాతీ నొప్పితో చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చేరారు. వైద్యులు ఆయనకు ఈసీజీ, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఛాతీ నొప్పితో ఈ రోజు ఏఆర్ రెహమాన్ హాస్పిటల్లో చేరారు. అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. రెహమాన్ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేసినట్లుగా వైద్యులు తెలిపారు. అయితే ఉదయం ఛాతీ నొప్పితో ఏఆర్ రెహమాన్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. హాస్పిటల్ నుంచి ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ అయితే డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. హెల్త్ బులెటిన్ విడుదల చేశారు అపోలో హాస్పిటల్ వైద్యులు. ప్రస్తుతం రెహమాన్ ఆరోగ్యంగానే ఉన్నట్లు అపోలో హాస్పిటల్ వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. ఇవాళ ఉదయం ఏఆర్ రెహమాన్ ఛాతీ నొప్పితో చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చేరారు. వైద్యులు ఆయనకు ఈసీజీ, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రెహమాన్ ఆరోగ్యంగానే ఉన్నట్లు అపోలో హాస్పిటల్ వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. ఇవాళ ఉదయం ఏఆర్ రెహమాన్ ఛాతీ నొప్పితో చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చేరారు. వైద్యులు ఆయనకు ఈసీజీ, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు.